అమెరికా అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్ళి అక్కడ పరిశోధనలు పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి 6 రోజుల తర్వాత భూమిపైకి చేరాల్సిన మన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు వారు తిరిగి భూమిపైకి రావడానికి ప్రయాణించాల్సిన వాహన నౌకలో కొన్ని సాంకేతిక లోపం తలెత్తడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అమెరికా అంతరిక్ష కేంద్రం విఫల ప్రయత్నాలు చేసింది వారిని కిందకి తీసుకురావడానికి. వారు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమవుతూ వచ్చింది. ఎట్టకేలకు స్పేస్ ఎక్స్ సహాయంతో 9 నెలల తర్వాత వారిని భూమిపైకి సురక్షితంగా తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ 9 నెలలు వారు అక్కడ ఏం తిన్నారు, ఏం త్రాగారు, అసలు ఎలా ఉన్నారు, ఎలా నిద్రించారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాళ్ళు అసలు అక్కడ ఏం తిన్నారు, ఏం త్రాగారు, ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములను అంటే ఆస్ట్రోనాట్స్ను పంపించే ఏ అంతరిక్ష కేంద్ర సంస్థ అయినా సరే వారితో పాటు 1 సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని, వాటర్ని స్టోర్ చేసి పంపిస్తుంది. ఒకవేళ అలాగ స్టోర్ చేసి పంపించిన ఎడల వారు అక్కడికి వెళ్ళి ఏ అనివార్య కారణాల వల్ల అక్కడ ఉండిపోవాల్సి వస్తే గనక ప్రతి 3 నెలలకు ఒకసారి వారికి ఆహారాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పుడు మన సునీత విలియమ్స్ గారి విషయంలో కూడా అదే జరిగింది. అమెరికా అంతరిక్ష కేంద్రం అయినటువంటి నాసా ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆహారాన్ని, వాటర్ని స్టోర్ చేసి సునీత విలియమ్స్ గారు ఉన్న అంతరిక్ష కేంద్రం వద్దకు అయితే పంపించడం అయితే జరిగింది. అయితే అంతరిక్ష కేంద్రంలో భూమిపై ఉన్నట్టు పరిస్థితులు ఉండవు. భూమిపై ఉన్నట్టు గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉండదు. ఏ వస్తువు అయినా సరే అక్కడ గాలిలో వేలాడుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఎక్కువసేపు అంటే 24 అవర్స్ గాలిలోనే తేలియాడుతూ ఉండడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు మన కండరాలపై మరియు ఎముకలపై పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగినట్టుగానే అంతరిక్ష కేంద్రం ఆహారాన్ని తయారు చేసి పంపించడం అయితే జరుగుతుంది. ఇక నిద్ర విషయానికి వస్తే వారు పడుకోవడానికి ఒక బెడ్ టైప్ అయితే ఉంటుందట. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్ పైన పడుకుని అక్కడ ఉన్న పిల్లోని హత్తుకుని పడుకుంటామని చెప్పి సునీత విలియమ్స్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇకపోతే వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా సునీత విలియమ్స్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక ట్యాంక్ ఉంటుంది. దాంట్లో 3 నెలలు, సంవత్సరానికి సరిపడాగా వాటర్ మేమైతే స్టోర్ చేసుకోవడం అయితే జరుగుతుందని సునీత విలియమ్స్ గారే స్వయంగా చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దీని నుంచి మీరు ఇన్ఫర్మేషన్ పొందినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ.